రామ కనవే మీరా, రామ కనవే మీరా, శ్రీ రఘురామ కనవే మీరా, రామ కనవే మీరా. రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి, ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామ కనవే మీరా. సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు. రామ కనవే మీరా, రామ కనవే మీరా, శ్రీ రఘురామ కనవే మీరా, రామ కనవే మీరా. ముసి ముసి నగబుల రసిక శిఖామణులు, సానిదమ పమగరి సొవస పరిచూపుల అసదృశ విక్రములు, సగరిగ మనిద మణిని ముసి ముసి నగబుల రసిక శిఖామణులు, తాదగిట తక జణు తపొస పరిచూపుల అసదృశ విక్రములు, తక జణు తక ధిమి తక మే సమ్మీటి రోషపరాయణులు, నీరమ పమగరి గమ సరియవరను మత్త గుణోల్బణులు. క్షణమే ఒక దినమై, నిరీక్షణమే ఒక యుగమై, తరుణి వంక శివధనువు వంక తమ తనువు మరచి కనులు తెరచి చూడగ రామ కనవే మీరా, కనవే మీరా. పోయి ముచ్చమటలు పట్టిన దొరలు భూబరులు, పొడగొట్టి ధనువు చేపట్టి బాబురని గుండెలు జారిన విభులు. ముందుకేగి వెళ్ళబోయి ముచ్చమటలు పట్టిన దొరలు పొడగొట్టి ధనువు చేపట్టి బాబురని గుండెలు జారిన విభులు. విల్లెత్తలేక మొగమెత్తలేక సిగ్గేసిన నర పుంగవులు, తమ ఒళ్ళు ఒరిగి రెండు కళ్ళు తిరిగి ఒగ్గేసిన పురుషాగ్ర ఎత్తేవారు లేరా, అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా, ఎత్తేవారు లేరా, అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా, ఎత్తేవారు లేరా, అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా, ఎత్తేవారు లేరా, అవిల్లు ఎక్కు పెట్టేవారు లేరా. కరయ్యకు తాదిమిత అంతలో రామయ్య లేచినాడు, ఆ వింటి మీద చెయ్యి వేసినాడు. అంతలో రామయ్య లేచినాడు, ఆ వింటి మీద చెయ్యి వేసినాడు. సీత వంక బోర కంట చూసినాడు, సీత వంక బోర కంట చూసినాడు. ఒక్క చిటికెలో విల్లు ఎక్కు పెట్టినాడు, చిటికెలో విల్లు ఎక్కు పెట్టినాడు. ఫళ 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 విరిగెను శివధనువు, కళలొలికెను సీతా నవవధువు. జయ జయ రామ రఘుకుల సోమ, దశరథ రామ దైత్య విరామ, జయ జయ రామ రఘుకుల సోమ, దశరథ రామ దైత్య విరామ. వైభోగమే శ్రీరామ
రామయ్య అదుగోనయ్యా రమణీ లలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామ కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా రామ కనవేమిరా. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ సరసస్యతం. ఏమిట్రా ఏమిటి నువ్వు చేసిన అదో పని? వెధ పని కాదు, మంచి పనే. మరి ఆమెకి మంచి ఎలా జరుగుతుంది? అందుకని దేవుడు తాళి కట్టవడం నువ్వు. ఊరుకోండి బాబు, ఊరుకోండి ఊరుకోండి. సంప్రోక్షణ చేద్దాం, ఏదో తెలియక చేశాడు. తెలిసే చేశాను. ఏడిసా వెధవ వెధవేషాలు నువ్వు. నాయనమ్మ చెప్పింది కదా, ఆమె కష్టాలు తీరాలంటే ఎవరైనా తాళి కట్టి తోడుగా నీడగా ఉండాలని. ఎంత పొగరా నీకు? ఏమిటి బాబు ఏం చేశాడో తెలుసా? ఏమే ఇది మెళ్ళ వేసుకుని సరాసరి ఇక్కడికే వచ్చేస్తే నీకు హారతలిచ్చి స్వాగతం చెప్తానడా? సిగ్గు లేకపోతే సరి. అసలు కట్టిన వాడిని చెప్పు తీసి కొట్టాలి. కట్టించుకున్న నీ మొహన కళ్ళాపుతానే కట్టించుకోలే. నువ్వు నోరు మీద. అక్కడేమో మీ అన్నయ్య మొగుడు సచ్చిందానివి కదా అని నీ భరణం కోసం కోర్టుల చుట్టూ తిరగడమా? నువ్వేమో ఇక్కడ కుయ్యకయ్యమనకుండా ఆ తాళి కట్టించుకుని ఊరేగడమా? ఈ వెధవ పని మీ అన్నయ్యకి తెలిస్తే అవమానం భరించలేక నిన్ను చంపి ఆయన చస్తారు. అప్పుడేమో నా తాళి తెగుతుంది. ఈ అరిష్టాలు ఏమీ జరగకముందే అది తీసి అవతల పారే. నేను కట్టింది తీసేయటానికి కాదు. మరి ఎందుకునైనా మమ్మల్ని అందరినీ గంగలో కలపడానికా? లలితమ్మ గారికి తోడివ్వటానికి, మీరందరూ వీడిని కష్టపెట్టకుండా చూడటానికి. ఏవే వాడు రమ్మంటే నువ్వు వెళ్ళవేనా? మంచి మర్యాద ఏం అక్కర్లేదా? నాకు తెలుసు నీ మంచి ఏమిటో. యామయ్య, నీ దగ్గరున్న వాడి డబ్బు పొలం కాగితాలు పట్రా. ఎందుకు? ఆ తలకు మాసిన దాంతో ఇక్కడే మాయుడితే కాపురం పెట్టించడానిక? ఊళ్ళో వాళ్ళందరూ మీతో పాటు మమ్మల్ని కూడా వెలేసి పిచ్చి కుక్కలా తరిమి కొడుతుంటే చూడడానిక? ఎవరయ్యా వెలేసేది? ఎందుకయ్యా వెలేసేది? వాడేం తప్పుడు పని చేశాడని. మా గాడికి ఒక నీతి, ఆడదానికి ఒక నీతినా? పెళ్ళాం పోయిన 3 నెలలకే మళ్ళీ పెళ్లి చేసుకున్న నిన్నెందుకు వెలేయలేదయ్యా? నువ్వేమిట మధ్యలో? ఇది నా డబ్బు, నా పొలం. ఇదే నీకు బాగుపడ్డ. పోరా. ఎందుకు ఇవ్వవు? ఎందుకు ఇవ్వని నన్ను ఎదిరించి అడుగుతావురా? నంబి కొరక. దొంగలమ్ముడి కొడుక, దొంగలమ్ముడి కొడుక నువ్వు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట
ఏమిటిది? వదిలిపెట్టకమ్మా. అలాగే ఆ చెయ్యి పట్టుకుని అన్నీ నేనే ఇన్నాళ్ళు నడిపించాను. నా చెయ్యి పట్టు తప్పే సమయానికి భగవంతుడు నిన్ను చూపించాడు. రామ్మా రా. చిట్టి నీ పసుపు కుంకుమల కోసం వాడు నీకే బంధం వేసి భవబంధాల నుంచి నన్ను విముక్తురాల్ని చేశాడు. నేను వాడికి దూరమై నా బాధ్యతలు తెంచుకుంటున్నాను. నిన్ను వాడికి దగ్గర చేసి నీ బాధ్యతలు పెంచుతున్నాను. నన్ను క్షమించమా. అమ్మమ్మ 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 చిట్టి చిట్టి ఆకలేస్తోంది, అన్నం పెట్టవా? నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్